నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ. ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూస్తే ముందుగా ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూస్తే యూరియా మాయ కష్టాలకు అసలు కారణాలేంటి? ఇతర ఎరువులతో పోల్చితే చాలా చౌక. ఒక్కో బస్తాపై దాదాపు 2000 సబ్సిడీ. 266 రూపాయలకే బస్తా యూరియా విక్రయం. ఇతర ఎరువులు 1350 రూపాయలకు పైగానే. యూరియా వినియోగానికి రైతుల మొగ్గు. సూచించిన దానికంటే రెట్టింపు వాడకం. అక్రమార్కుల పాపం కారణమే సిండికేట్గా సొంతం చేసుకుంటున్న కొందరు వ్యాపారేతర అవసరాలకు మళ్లింపు. టీటీడీ ఈవోగా మళ్లీ సింఘాల్. ఈవో శ్యామలరావు జీఏడీకి 11 మంది సీనియర్ ఐఏఎస్ల బదిలీ. గవర్నర్ స్పెషల్ సీఎస్గా అనంతరాం. కృష్ణబాబుకు ఆర్ఎన్బి రవాణా. అదనంగా మౌలిక వసతులు. పెట్టుబడుల శాఖ అప్పగింత. అటవీ శాఖకు కాంతిలాల్ దండే. మీనాకు ఎక్సైజ్ పరిశ్రమలో వాణిజ్యం. కార్యదర్శులుగా గౌర్, శ్రీధర్, శేషగిరి బాబు. దేవాదాయ కార్యదర్శిగా హరి జవహర్ లాల్. 553 కోట్లతో విశాఖలో భూగర్భ డ్రైనేజీ. జీవీఎంసీకి 498 కోట్ల ఐఎఫ్సి రుణం. భారీ రుణం నేరుగా పొందిన తొలి సంస్థగా ఘనత దక్కింది. సర్దుబాటు చేయనున్న కేంద్రం. సీఎం సమక్షంలో ఒప్పందం ఖరారు. ఇక ఎంపీసీలో చరిత్ర, బైపీసీలో జాగ్రఫీ. సరికొత్తగా మారిన ఇంటర్ విద్య. ఎలెక్టివ్ విధానం తెచ్చిన వైద్యం ఇది. ఇక 24 సబ్జెక్టుల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. ఎంపీసీలో ఫ్రెంచ్ తీసుకున్న కొందరు, సిఈసీలో బయాలజీ తీసుకున్న 15 మంది. ఇక ఎంబైపీసీ విద్యార్థులు 11,257 మంది. నచ్చినట్లుగా విభిన్నమైన సబ్జెక్టుల ఎంపిక. ఒకరోజు ఒక సబ్జెక్టుకే పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక. సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా బగ్గుమన్న నేపాల్. ఆందోళనకారులపై కాల్పులు. 20 మంది మృతి. 400 మందికి పైగా యువకులకు గాయాలు. పార్లమెంటులోకి యువత. టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో భద్రతా బలగాల కాల్పులు. అవినీతి వ్యతిరేకత ఉద్యమంగా రూపాంతరం. ప్రధాని శర్మ ఓలీ దిగిపోవాలంటూ నినాదాలు. కాఠ్మండు దేశ సరిహద్దుల్లో కర్ఫ్యూ విధింపు. రెండో దశ సుంకాలు. రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలపై విధిస్తాం. ఆంక్షలతో రష్యా ఆర్థికం కూలుతోంది. పుతిన్ చర్చలకొస్తారు. సుప్రీం సుంకాలకు కొట్టేస్తే ఆయా దేశాలకు రీఫండ్ తప్పదు. అది పెనుభారమే. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్. బాబు అరెస్టుకు 2 ఏళ్లు. 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో నిర్బంధం. దీంతోనే వైసీపీ పతనానికి నాంది. టీడీపీ జనసేన పొత్తుకు ఇదే మూలం. జైల్లో బాబును కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటన. ఆనక వారిద్దరితో జతకట్టిన బీజేపీ. అవినీతి కేసుల్లో నిండా మునిగిన జగన్. ఆ మకిలిని బాబుకు అంటించేందుకు యత్నం. ఇక అక్రమాలు లేని స్కిల్ కేసులో అరెస్ట్. ఐఏఎస్ల వాగ్మూలాలు తారుమారు. ఆధారాలు చూపడంలో సిఐడి విఫలం. ఆయన అరెస్టుపై దేశ విదేశాల్లోని తెలుగువారి నుంచి తీవ్ర నిరసనలు. ప్రజా వ్యతిరేకతతో గతేడాది ఎన్నికల్లో 11 సీట్లకై వైసీపీ పరిమితం. ఆ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్పై హైకోర్టు కీలక ఉత్తర్వులు. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లోని పలు అంశాలపై స్టే. మద్యం నిందితులపై ఛార్జిషీట్లను తప్పుపడుతూ ఇచ్చిన ఆఫీస్ మెమరాండం అమలు నిలుపుదల. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీకి నోటీసులు. వీరి బెయిల్ రద్దు కోసం వ్యాజ్యం వేసిన సిఐడి. ఎల్లుండికి తదుపరి విచారణ వాయిదా. రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి అంటూ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్. రాజకీయాల్లోకి రాజారెడ్డి. అవసరమైనప్పుడు నా కుమారుడు ఏపీలో రంగప్రవేశం చేస్తాడంటూ షర్మిల వ్యాఖ్యలు. కర్నూలులో ఉల్లి రైతులకు పరామర్శ. తల్లి వెంట వచ్చిన తనయుడు. అంతకుముందు విజయమ్మ ఆశీర్వాదం. ఇక నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక. జాతీయవాది, ఉదరవాది మధ్య సైద్ధాంతిక సమరం. ఎన్డీఏ నుంచి వివాద రహితుడు రాధాకృష్ణన్ ఎండీ అభ్యర్థిగా. న్యాయ కోవిదురు సుదర్శన్ రెడ్డి. పోలింగ్కు దూరమన్న బీఆర్ఎస్ బీజేడీ. 422 మంది సభ్యుల బలంతో ఎన్డీఏదే పై చేయి. నేటి సాయంత్రానికి ఫలితాల వెల్లడి. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన ఎడిషన్ చూస్తే మల్లన్న సాగర్ మదర్ రిజర్వాయర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ. మళ్లీ తమ్మిడిహెట్టి రాగం.
149, 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తాం. మల్లన్న సాగర్ నుంచి రంగారెడ్డికి గోదావరి జలాలు. మూసీ ప్రక్షాళనతో నల్గొండలో ఫ్లోరైడ్ తగ్గిస్తాం. గోదావరి మంచినీటి పథకం శంకుస్థాపనలో సీఎం. మూసీలో రేవంత్ మూటల వేట. 1100 కోట్లతో నాడు నీటి తరలింపు ప్లాన్. నేడు వ్యయాన్ని 7 రేట్లకు పెంచిన సర్కార్. 16,000 కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణ కోసం 1.50 లక్షల కోట్ల ఖర్చెందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. బుక్కు నేలకు రాసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్. గ్రావిటీ కాదని ఎవరి కోసం ప్రతిపాదనలు. ఇన్స్టాల్మెంట్గా కాంగ్రెస్ దోపిడీ. బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీలకే పనులు. చీకటి ఒప్పందాలతో అంచనాలు పెంపు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామంటూ కేటీఆర్ వ్యాఖ్యలు. రైతులు స్టాక్ పెట్టుకోవడం వల్లే కొరత. రాష్ట్రంలో ఎరువుల కొరత వాస్తవమే. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ. రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారు. ఇకపై కొరత లేకుండా చూస్తామంటూ మంత్రి తుమ్మల. ఆన్లైన్లో ఆర్డరా ఇక బాతుడే. డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ వసూలు. ప్రియం కానున్న హోమ్ డెలివరీ సర్వీసులు. కస్టమర్లపై భారం వేయనున్న స్విగ్గీ, జొమాటో. ఇక విమాన ఛార్జీలకు రెక్కలు. 22 నుంచి ప్రయాణికులపై 50% అదనపు భారం. రాజధానిలో RRR రైతులు మెరుపు ధర్నా. సర్కారుపై బగ్గుమన్న రైతులు. ఎక్కడికక్కడ రోడ్డెక్కిన అన్నదాతలు. జిల్లాల వారీగా నిరసనల వెలువ. ప్రాజెక్టునే వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు. అలైన్మెంట్ మార్పుపై మండిపాటు. గ్రేటర్కు తాకిన రైతుల నిరసన సెగ. అమీర్పేట హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట మూకుమ్మడిగా ఆందోళన. వివిధ అంశాలపై విశ్లేషణ అందించడానికి ఆ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. నమస్కారం. నమస్తే సార్. ఇక ఇవాళ ముఖ్యంగా నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది. మరి ఇందుకు సంబంధించి కూడా కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది. మరి ఈ నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థులు కూడా ఒకరు కాంగ్రెస్ నుంచి మరొకరు బీజేపీ నుంచి నిలబడ్డారు. మరి ఎక్కువగా అటు ఎన్డీఏ వైపే పై చేయి కనిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఎవరు ఉపరాష్ట్రపతికి ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది? భాగ్యశ్రీ గారు, మీకు అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక పెద్దగా అందరికీ తెలిసిందే. ఫలితం ఆశించింది, ఫలితం వచ్చేది అందరికీ తెలుసు. పోటీ చేస్తున్న మనకు సుదర్శన్ రెడ్డి గారు కూడా తెలుసు. ఇండి కుటుంబ తరఫున పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి గారు ఓడిపోతారని తెలుసు. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలే ప్రజాస్వామ్యం లేదు, కానీ ఎన్నికలే ప్రజాస్వామ్యం కాదు. కానీ మొత్తం మీద ఈ పోటీ పెట్టే పనిలో ఇండి కుటుంబం మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే మేము పోటీలో ఉన్నామని చెప్పడానికి మంచి అవకాశం. ఎందుకంటే అట్లాగే ఇండి కూటమి ఐక్యతను కూడా సాధించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇండి కూటమి కూడా మా వెంట ఎవరున్నారు. చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నేను ఇండి కూటమిలో లేననుకుంటూనే మరి సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించింది. కనుక పూర్తి స్థాయిలో ఇవాళ ఇండి కూటమిలో ఉన్నట్లన్నీ కూడా కలిపితే 314 ఓట్లే అవుతున్నాయి. కానీ ఇటుపక్క రాధాకృష్ణ గారి గెలుపు ఖాయం. ఆయనకు 434 ఓట్ల మద్దతు ఉన్నది. ఎందుకంటే ఒక 11 ఓట్లు అదనంగా ఇప్పుడు వాళ్ళ కూటమి లేని 2 పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఒకటి వైసీపీ 7 రాజ్యసభ సీట్లు, అట్లాగే 4 మనకు ఇక మన 4 సీట్లు వేరే. ఈ 2 కూడా మనకు ఈ మన ఎన్డీఏ కుటుంబ మద్దతుకు వాటికి ఇచ్చినాయి. కూటమిలో లేకుండా వాళ్ళు మద్దతు ఇచ్చారు. కనుక 11 ఓట్లు కలుపుకుంటే పూర్తి స్థాయిలో ఇవాళ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. 314 దగ్గర వీడున్నారు, 438 దగ్గర వాడుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం పార్లమెంట్ మెంబర్లు వేస్తారు, రాజ్యసభ లోక్సభ సభ్యులు మాత్రమే వేస్తారు. దాన్ని ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అంటారు. 1, 2, 3, 4 అందుకని బ్యాలెట్ పేపర్లే వాడతారు. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేశారు. ఇది వాడడానికి వీలేదు. అంటే ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయాలి కనుక ఇద్దరే ఉన్నారు. 1, 2 వేయచ్చు. విభిచారం చేసే అవకాశం దీనికి అంతకంటే లేదు. కనుక వీళ్ళందరూ కూడా పార్టీలు నిన్న మాక్ పోలింగ్ చేశారు. అట్లాగే మొన్న ఒక శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిలో ఇప్పుడు కూడా నాకు పెద్ద పార్లమెంట్ సభ్యులుగా ఇంకా చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా ఇవాళ పార్లమెంట్ లో అంగుటి నిశాలంటే వేల ముద్రగా లేరు. కానీ వాళ్ళు అత్యంత పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు పోయినసారి ధనకడ్ గారు గెలిచినప్పుడు చూసుకుంటే 15 ఓట్లు చెల్లలేదు. భాగ్యశ్రీ 15 ఓట్లు చెల్లలేదు. అంటే సామాన్య ప్రజల్ని వీళ్ళు ఎట్లా ప్రజాస్వామ్యంలో వీళ్ళు అవమానిస్తారు అంటే
ప్రజాస్వామ్యంలో ఇంత చదువుకున్న వాళ్ళు ఎంపీలు ఇట్లా ఓట్లు సరిగ్గా వేయలేకపోతున్నారంటే మరి కారణం ఏమిటి అంటే దీనికి అర్థమవుతుంది ఏంటంటే కనీసం బ్యాలెట్ పేపర్ ఏదో 1, 2 అనే అంకెలు వేయలేకపోతున్నారని దీనికి అర్థం. ఏదైనా సరే మొత్తం మీద ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణ గారు గెలవబోతున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నిక అనివార్యమైన చేసిన పద్ధతి మాత్రం మంచిది అంటున్నాను నేను. ఎవరి బలాబలాలు వాళ్ళు తెలుసుకోవడానికి మనకు వస్తుంది. ఇట్లా ఎన్డీఏ కూటమి కూడా అదనంగా బలాలు వచ్చినప్పుడు తెలుసుకుంటుంది. ఏకగ్రీవం అయితే ఏకగ్రీవం కావడానికి అవకాశం ఎక్కువనే ఉండే. కానీ ఎందుకు విడిచిపెట్టాలి? 40-60% 40% ఇండియా కూటమికి ఉన్నారు, 60% ఎన్డీఏ కూటమికి ఉన్నారు ఎంపీలు. కనుక ఈ ఎంపీల ఓటు ఇవాళ ఉదయం 10 గంటలకు మొదలవుతుంది, సాయంత్రం కల్లా ముగుస్తుంది. ఇవాళ ఎన్నికల ఫలితాలు కూడా తేలిపోతాయి. అందరికీ తెలిసిన సస్పెన్స్ ఏం లేదు, అందరికీ తెలిసిన ఫలితమే రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబోతున్నారు. ఎన్నిక కేవలం లాంఛనంగా జరుగుతుంది, చూద్దాం. ఎస్ రామ్మోహన్ గారికి ఇప్పటికే ఇటు ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది. మరి ఎందుకు దూరంగా ఉందో కూడా నిన్న క్లియర్గా స్పష్టం చేసింది. మరి రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, మరి రైతులకు యూరియా అందించడంలో విఫలమైంది కాబట్టే మేము దూరంగా ఉంటున్నాం. ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా కేంద్రం స్పందించడం లేదు, అందుకే ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నాం అంటూ కూడా నిన్న ఏదైతే కేటీఆర్ ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కేటీఆర్ గారు గతంలోనే కండిషన్ పెట్టారు, మాకు యూరియా 2 లక్షల టన్నుల యూరియా ఎవరు తెలంగాణ రాష్ట్రానికి పంపుతారో వారికి మా ఓటు అన్నారు. పంపాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. పంచాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు. అందుకనే ఈ పంపేవాళ్ళు పంపకపోతే పంచేవాళ్ళు పంచలేరు కదా. ఈ రెండు జరిగినాయి కనుక ఒక రకంగా చెప్పాలంటే ఏ కూటమికి ఓటు వేసినా కూడా రేపు కష్టమే. ఎందుకంటే రాష్ట్రం రాజకీయ రణరంగా 3 ముక్కలాట ఆడుతుంది భాగ్యశ్రీ గారు. ఎట్లా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనేమో బీజేపీ అంటది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనేమో మన బీజేపీ అంటది. చూస్తున్నాం కదా మనం. బీజేపీ అంటగాగుతున్నారు అని చెప్పి మొత్తం మీద ప్రాంతీయ పార్టీ అనే బీఆర్ఎస్ ను 2 పార్టీలకు అంటగడుతున్నారు ఒకరినొకరు. వీళ్ళు కూడా ఏమంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి పొమ్మని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఈ 3 ముక్కల ఆటలో వీళ్ళు ఓటింగ్ పోయి ఎవరికి వేసినా కష్టం, ఎవరికైనా వేయకంటే ఉండలేరు. ఎందుకంటే కనీసం క్రాస్ ఓటింగ్ చేస్తానికి లేకపోతే మన నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టడానికి కూడా వాళ్ళు పెట్టారా లేదా కూడా తెలియదు కదా. కనుక ఏ ఒక్క ఓటు అటుపైన ఇటుపైన కొంచెం ఎక్కువ వచ్చినా బీఆర్ఎస్ సభ్యులే క్రాస్ ఓటింగ్ చేసిన పరిస్థితి. కనుక ఆ పేరు రాకుండా నేను మొదటి నుంచి చెప్తున్నాను, వీళ్ళు ఓటింగ్ దూరంగా ఉంటారన్నారు. వీళ్ళు కాకుండా జేడీయూ కూడా 7 ఓట్లతో వాళ్ళు కూడా దూరంగా ఉంటున్నారు. 7-4-11 ఓట్లు ఇవాళ మనకు దూరంగా ఎన్నికలలో దూరంగా ఉంటున్నారు. అంటే ఎన్డీఏ కూటమిలో కానీ యూపీఏ కూటమిలో కానీ ఉన్నారు. కాకపోతే వైసీపీ 2 కూటమిలో లేదు, కానీ ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చింది. తన 7 సభ్యుల రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్లమెంటు 3-4 ఉన్నారు, మొత్తం కలిసి 11 మంది సభ్యులు వాళ్ళు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నారు. అంటే ఈ రకంగా కేటీఆర్ గారి మాటలు అర్థం చేసుకోవచ్చు. ఆయన దీని కండిషన్ పెట్టిండు, ఎవరు ఇవ్వలేదు కనుక ఎవరికి వేయడం లేదు అంటున్నారు. అసలు కారణం అనేది రాజకీయ కారణం. ఓటింగ్ పోయినామంటే ఎవరికో ఓటు వేయాల్సి వస్తుంది. ఎవరికి వేసినాం అనేది రేపు పొద్దున ఫలితాలు వెల్లడైన తర్వాత అది ఫలితాలలో ఇది విప్పు లేదు కనుక, విప్పు జారీ చేయలేదు కనుక ఎవరికైనా వేయచ్చు. ఆత్మ ప్రబోధానుసారం వేయమని కూడా మరి ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు కూడా అట్లాగే ప్రతిపక్షాలు పిలుపునిచ్చినాయి. కనుక ఆత్మ ప్రబోధానుసారం వేసేందుకు కూడా వీలు లేదు. కనుక ఇవాళ ఓటింగ్ దూరంగా ఉండడం తప్ప ఇంకొక మార్గం లేదు. దానికి బహానా అంటే కారణం కూడా వెతుక్కున్నది మంచిదే అంటున్నాను. ఎస్ రామ్మోహన్ గారు, ఇక మరో అంశం చూస్తే ఏపీలో అత్యంత సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై కూడా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇన్వెస్టిగేషన్ అనేది, విచారణ అనేది సగంలో ఉండగానే అది పూర్తి కాకుండానే బెయిల్ ఇవ్వడంపై అనేక విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. మరి అటు నిందితులకు సిఐడి, సిబిఐ అధికారులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. మరోపక్క ఇటు బెయిల్ ఇవ్వడంపై ఏంటంటూ కూడా ఇప్పటికే అనేక సార్లు చట్టం ముందు అందరూ సమానమే అంటూ చెప్తున్నాయి. మరి ఈ రకంగా వ్యవహరించడంపై కూడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. అంటే ఇదంతా ఒక పక్క చూసుకుంటే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తున్నాయి. మరోపక్క వైసీపీ కూడా ఒక పక్క అక్రమ కేసులు పెట్టి అనవసరంగా అరెస్ట్ చేశారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఈ వ్యాఖ్యలు నిజం చేసినట్టే అనుకోవచ్చా? ఒరిజినల్ గా లిక్కర్ స్కామ్ లో విచారణ జరుగుతున్నప్పుడు కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు మనం వ్యాఖ్యానించడానికి వీల్లేదు. ఎందుకంటే కోర్టు అన్ని అవకాశాలు పరిశీలించే కేసులో సాధ్యాసాధ్యాలు ఏమిటి, మరి మెరిట్స్ ఏమిటి, డిమెరిట్స్ ఏమిటి ప్రశ్నించే చేసుకునే తీర్పు ఇచ్చింది. బెయిల్ రావడం వల్ల వాళ్ళు నిష్కలంకులు, ఏం కళంకం లేని వాళ్ళు, మట్టి అంటని వారిని తీర్పు ఇచ్చినట్టు కాదు. బెయిల్ అనేది నేను అడ్వకేట్ చెప్తున్నాను భాగ్యశ్రీ, మనకు హక్కు కదా. బెయిల్ హక్కు, బెయిల్ ఇస్తే ఈ విమర్శలు అనేది పూర్తిగా కరెక్ట్ కాదు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులను కులపరంగా, వ్యక్తిగతంగా చాలా అవమానించిన సందర్భాలు చూసినాం మనం. గతంలో వైసీపీ వాళ్ళు రకరకాల వ్యాఖ్యలు చేస్తే కోర్టు కూడా చురకలు అంటించింది.
కానీ ఇప్పుడు కూడా అదే పని ఇప్పుడు ఎన్డీఏ కూటమి చేయొద్దు అంటారు. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. బెయిల్ లభించడం వాళ్ళ బెయిల్ హక్కు కనుక వచ్చింది. బెయిల్ వస్తే ఏమైతుంది? బయట ఉంటారు, కేసు నడుస్తుంది. కేసు రేపు విచారణకు వచ్చినప్పుడు ట్రయల్ నడిచిన తర్వాత ఎవరు దోషులు, ఎవరు దోషులు కాని వాళ్ళు చేస్తారు. నిందితులు మాత్రమే కదా వీళ్ళందరూ, ఇప్పుడు ముద్దాయిలే కదా. రేపొద్దు నేరస్తులు ఎప్పుడు అవుతారు? పూర్తిగా రుజువై కేసు శిక్ష పడ్డప్పుడు నిందితులు అంటారు, వాళ్ళ మన నేరస్తులు అంటారు. కనుక అప్పటిదాకా అయితే బెయిల్ హక్కు కదా. కనుక బెయిల్ మీద ఎట్లా వచ్చింది మధ్యంతరంగా చేస్తున్నా అంటే, మరి సిబిఐ ఏం చేసింది? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సిఐడి ఏం చేస్తుంది? సిట్ ఏం చేస్తుంది? వాళ్ళైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారు కదా. బెయిల్ ఇస్తే పర్వాలేదు, మాకు వాళ్ళు బయటకు పోని అని చెప్పలే కదా. అదే జరుగుతుంది. గతంలో పేరోల్ విషయంలో కూడా చాలా సార్లు చూసాం మనం. పేరోల్ విషయంలో ఎమ్మెల్యేలు పేరోల్ చేస్తున్నారు, చూస్తున్నాం కదా. ఎమ్మెల్యేలకు ఏం పని? పేరోల్ ఇవ్వమని చెప్పి మళ్ళీ తుప్ప మేము అట్లా అనలేదు, మాకు తెలియకుండా పేరోల్ కోసం సిఫార్సు చేసినాం అంటున్నారు. సరైనది కాదు. కోర్టుల మీద రాజకీయ పార్టీల వ్యాఖ్యలు సరైనవి కావు. కోర్టులు అన్ని ఆలోచించే తప్పు తగ్గితే కోర్టేమో అంతిమం కాదు. కోర్టు రేపు పొద్దున మళ్ళీ ట్రయల్ పిలిచినప్పుడు మళ్ళీ వస్తారు. వీళ్ళు తప్పు చేసి ఏదైనా సాక్షిని ప్రభావితం చేయొద్దని చాలా కండిషన్ బెయిల్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. పాస్పోర్ట్ చేంజ్ చేసుకోమని, బయటకు పోవద్దని రకరకాల కండిషన్లు పెట్టే ఇచ్చింది కదా. అప్పుడు బెయిల్ హక్కుగా ఉన్న బెయిల్ను అది కోర్టులు తప్పు చేసినాయి అనే మాట తప్పు. ఏదైనా సరే కేసు నడుస్తుంది, కేసు విచారణ ఉంది కనుక అంతకంటే మనం వ్యాఖ్యానించడానికి కూడా వీలు లేదంటున్నాం. అయితే రామ్మోహన్ గారు, మరోపక్క ఒకవేళ నిందితులు కనుక బయటకు వస్తే కేసు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. అది అక్కడికే ఆ విచారణ అనేది ఆగిపోయే నిర్లక్ష్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి బెయిల్ ఇవ్వడం ఏంటి? విచారణ ఉండగానే, విచారణ చేస్తుండగానే బెయిల్ ఇవ్వడం ఏంటి? ఒకవేళ నిందితులు బయటకు వస్తే ఆ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది, తప్పుదోవ పట్టే అవకాశం ఉందంటూ కూడా మరోపక్క ఈ విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే దీని ఏ విధంగా చూడొచ్చుంటారు? న్యాయ పరిజ్ఞానం లేని వాడు ఈ మాట మాట్లాడుతున్నారు. కొంచెం కఠినంగా ఉన్న మాట్లాడుతున్నారు. ఎందుకంటే బెయిల్ హక్కు కదా. ఇప్పుడు బెయిల్ ఇచ్చేటప్పుడే స్పష్టంగా చెప్పిండ్రు, సాక్షులను ప్రభావితం చేస్తే మళ్ళీ లోపల పడేయచ్చు. ఆధారాలు చూపించమని వీళ్ళను. ప్రభుత్వం ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఉంది ఎందుకు? ప్రాసిక్యూషన్ అదే పని చేస్తుంది కదా. వీళ్ళ ముగ్గురు నలుగురు బెయిల్ ఇవ్వమని ఎక్కడ ప్రాసిక్యూషన్ చెప్పలేదు, అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనివల్ల మీరు అన్ని అభ్యంతరాలు అవి పరిశీలించిన తర్వాత, కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత మధ్యంతరంగా బెయిల్ ఇవ్వడం అనవసరంగా ఆందోళన చేయడం ఇది తగదంటున్నాను. కోర్టును అవమానించడం. రేపు పొద్దున కోర్టు ఈ విషయంలో రాజకీయ పార్టీలు మాట్లాడినాయి అనుకోండి, మనం మాట్లాడిన కోర్టు ధిక్కారానికి వస్తాం. బెయిల్ అనేది వీళ్ళ హక్కు. బెయిల్ పిటిషన్ అలవ్ చేసడం అనేది హక్కు మనకు కోర్టుకు ఉంటుంది కదా. సరే, మీరు అన్నట్టే కనుక జరిగితే ఆటోమేటిక్ గా అదే విషయాన్ని అక్కడ వేయాలి. గతంలో పెరోలు కానీ బెయిల్ క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా. అంతేందుకు చంద్రబాబు మీద ఉన్న చంద్రబాబు బెయిల్ క్యాన్సిల్ చేయమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేసిన వైసీపీ ఉన్నది. అప్పటి ప్రభుత్వం ఉంది కదా. ఏమైంది? అవసరమే ఉందా అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. అట్లాగే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు చాలా కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు. ఆయన బెయిల్ రద్దు చేయమని కూడా ప్రభుత్వం పిటిషన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక బెయిల్ హక్కు అనేది ప్రాథమిక హక్కు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కోర్టులు తీర్పిచ్చినట్టే ఉంటుంది తప్ప, మనం అనుకున్నట్టు మన వాదనలు మనకు అనుకూలంగా ఒకరికి అనుకూలంగా ఉండవు. ప్రెస్ మీడియా కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ బెయిల్ అట్లా చూడాలి తప్ప, వాళ్ళు బయటకు వచ్చి మీరు అన్న జరిగితే ఆటోమేటిక్ గా ఇది సిట్ గానీ వీలేయాలి. అయితే నాకు అంతిమంగా ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు సిట్ రాష్ట్రపోతుంది, సిఐడి రాష్ట్రపోతుంది. అట్లా కాకుండా ఈడీ ఇందులోకి రావాలంటాను. మనీ లాండరింగ్ జరిగింది, వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమైన నగదు లావాదేవీలు ఎక్కువ జరిగినాయి. కానీ ఈడీ ఎందుకు రావడం లేదు? స్పష్టంగా కూటమి ప్రభుత్వం ఉంది కదా. ఒక్క మాట వీళ్ళు చెప్తే ఈడీ వచ్చేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఈడీని కంట్రోల్ చేస్తుందా అంటే చేస్తుంది. అదే సిబిఐని కంట్రోల్ చేస్తే కొంచెం కష్టం. కనుక ఈడీని పంపడానికి పెద్ద సమస్య ఉంది. నిజంగానే హవాలా మనీ ఉన్నది ఇక్కడ, డిజిటల్ పేమెంట్స్ రాలేదు. కనుక ఈ నిష్పక్షపాతంగా జరగాలంటే సిట్టు విచారణ సరిపోదు. ఖచ్చితంగా ఈడీ వస్తేనే దీని న్యాయాన్ని తెలుస్తాయి, కొంత తప్పులు తెలుస్తాయి. దానివల్ల మనీ లాండరింగ్ కూడా ఎవరు జరిగింది, బిగ్ బాస్ ఎవరు డబ్బులు పోయినప్పుడు తెలిసే అవకాశం ఉంది అంటున్నారు. నా డిమాండ్ అయితే ప్రధానంగా ఈడీ రావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పెద్ద కేసు ఇది, పెద్ద కుంభకోణం. ఢిల్లీ కుంభకోణం కానీ, చెన్నై, మన తమిళనాడు కుంభకోణం లిక్కర్ చాలా చిన్నది అంటున్నారు, పీనట్స్ లాంటివి. ఇవాళ వేల కోట్ల కుంభకోణం జరిగింది, ప్రభుత్వం ఆరోపిస్తుంది కదా. మరి ఈడీని ఎందుకు రమ్మని కోరలేదు? సిఐడి విచారణ కూడా రమ్మని కోరని నష్టం ఉన్నది అంటున్నారు. ఎస్ రామ్మోహన్ గారికి మరో అంశం చూసుకుంటే, ఇవాళ బూసి పునరుజ్జీవం చేసి చూపిస్తామంటూ కూడా ఏదైతే నిన్న అదే కాళేశ్వరం కుంగింది అనే కాంగ్రెస్ ఇవాళ అదే కాళేశ్వరంతో మరి హైదరాబాద్ తాగునీటి సమస్య తీర్చే విధంగా ప్రయత్నిస్తుంది. అందుకు సంబంధించి కూడా నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? ఇప్పటి ప్రభుత్వం తలా తోకలేని వాదన చేస్తుంది. కాళేశ్వరం కూలింది, కుప్పకూలింది మాట అంట.
కాళేశ్వరం ద్వారా వచ్చే నీళ్లను వాడుకొని మల్లన సాగర్ నుంచి నీళ్లు తెస్తామని కూడా వీళ్ళు అంటారు. అంటే ద్వంద్వ ప్రమాణాలు కదా. ఎప్పుడు భాగ్యశ్రీ గారు ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఇప్పుడు ఇవాళ 58,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన, లేకపోతే కొన్ని ప్రాజెక్టులకు, కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులకు కానీ, చిన్న చిన్న ఫ్లైఓవర్లకు కానీ ప్రారంభోత్సవాలు చేస్తున్నా, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు వీళ్ళు కొనసాగించుకుంటారు. మళ్ళీ వీళ్ళు కొత్తగా ప్రారంభించింది కూడా రేపు వచ్చే కొత్త ప్రభుత్వం ఏమైనా ఉంటే వాళ్ళే చేయొచ్చు. కానీ అది విడిచిపెట్టి, తల విడిచిపెట్టి తోక దగ్గరికి వచ్చేందుకు శంకుస్థాపన చేస్తున్నారని నా అభ్యంతరం కూడా. కాళేశ్వర ప్రాజెక్టు తెలవకుండా తెలిసినట్టు మాట్లాడుతున్నారు. బేసిన్ల గురించి తెలియదు రేవంత్ రెడ్డి గారికి. ఇటు పక్కన ఏ నల్లమల అడవులు ఎక్కడున్నో తెలియదు, ఏ వైపున ఏ తెలియదు. ఇటువంటి అప్పుడు కనీసం భౌగోళిక పరిజ్ఞానాన్ని కూడా ముఖ్యమంత్రిగా సంపాదించుకోలేదు. వాళ్ళ గుళ్ళో చేస్తూ ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఈ సభలో. నేను చెప్తాను, గండిపేట దగ్గర శంకుస్థాపన చేస్తున్నారంటే వాళ్ళకి అర్థం చేసుకోవచ్చు. గతంలో మల్లన సాగర్ పనికిరాదు, మల్లన సాగర్ చెయ్యొద్దని ప్రజలు రెచ్చగొట్టి 7 ఊర్ల ప్రజలు, మా ఊరు పక్కనే ఉంటది, 7 ఊర్ల ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళకి అక్కడ కాకుండా విషయాలు. ఇప్పుడు మల్లన సాగర్ అని పేరు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు భాగమే కదా ఇది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే పేరే తప్పు పెట్టారు వాళ్ళు. నిజంగా చెప్పి మేడిగడ్డ బ్యారేజ్ వేరే అనాలి, అన్నారం బ్యారేజ్ వేరే అనాలి, సుందిల బ్యారేజ్ వేరే, ఆ 3 వివరంగా అనుకున్నా కొద్దిసేపటికి. కానీ గతంలో ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లి చాలా వరకు పన్ను పెండింగ్ లో ఉంటే 3,000 కోట్లు పెట్టి గత ప్రభుత్వం పనిచేసింది కదా. అట్లెందుకు మన మిడ్మానేరు కొట్టుకపోయింది, మొత్తమే గట్ట కొట్టుకపోయింది. మరి దాని మీద 2-3 వేల కోట్లు పెట్టి అది బాగా చేసుకున్నారు కదా. అంటే విడిచిపెట్టలే కదా గత ప్రభుత్వం చేసిన పనులు కనుక విడిచిపెడదాం అనుకుంటే ఇప్పుడు కాళేశ్వరం లాగానే అయిపోయింది. దాంతోపాటు ఆ తర్వాత మనకు అన్నా సాగరు, తర్వాత మన రంగనాయక సాగరు, తర్వాత మనకు 50 TMCల విలువగల ప్రాజెక్ట్ అనేది దాన్ని కేవలం రిజర్వాయర్ అంటే గంగాళంలా కట్టింది 50 TMCల మల్లన సాగరు, 15 TMCల కొండపోచమ్మ సాగర్. ఇవన్నీ నిర్మాణమైనాయి కదా. ఎన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్, ఎన్ని సబ్ స్టేషన్లు, ఎన్ని టన్నెల్స్, ఎన్ని సొరంగాలు, ఇవన్నీ ఈ కాళేశ్వరం భాగం కదా. కాళేశ్వరంలో అసలు గుండెకాయ మల్లన సాగర్ నుంచి డిస్ట్రిబ్యూట్ గ్రాస్ అని పోవాలి. మరి మల్లన సాగర్ విడిచిపెట్టి వాళ్ళ కోసపు గండిపేట దగ్గర చేయడం సరైనది కాదు. నిజంగా చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఏంటంటే, తమ్మిడి హెడ్ దాకా తట్టడి మట్టి ఎత్తుకోలే వీళ్ళు. గతంలో ఒక బేసిన్ నీళ్ళు ఇంకో బేసిన్ పోతే మనకు కొంత మూల్యం చెల్లించుకోవచ్చు. బనకచెర్ల ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ప్రజలు, మన తెలంగాణ వాళ్ళు, అట్లాగే ఆంధ్ర మన రాయలసీమ వాళ్ళు కూడా బనకచెర్ల వాళ్ళకు నష్టం అవుతుందని చెప్పి ఎందుకు అంటున్నారంటే, ఇంటర్ రివర్ చేంజ్ అయితే కొన్ని నీళ్లు కోల్పోతాం మనం. దాని మీద ఆనాడు తమ్మిడి అంటే ప్రాణహిత చేవేళ్ళ అన్నారు. అది సరిగా పనికి రాదన్నారు, ఏమై మార్చింది కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, నిజంగా తమ్మిడి హెడ్ దగ్గర కట్టాలి. కానీ ప్రాణహిత చేవేళ్ల పథకంలో భాగంగా లేదు. ఇప్పుడు ఇది ప్రాణే కరెక్ట్ కాదు. ఇప్పుడు చేసిన పని ఏంటంటే 3 లక్షల ఎకరాలకు ఆదిలాబాద్ జిల్లాలో నీళ్లు ఇవ్వాలి. 150 మీటర్ల స్థాయిలో కడతామని రేవంత్ రెడ్డి గారు బీరాలు పలికిండ్రు. సాధ్యం కాదంటున్నారు. 145 మీటర్లకు అనుమతి ఇచ్చినామా అంటున్నారు. ఆ 148 మీటర్లకు కూడా సరిపోతుందా కాదా చూడాల్సిన పని ఉన్నది. ఇప్పటికి నా డిమాండ్ ఏంటంటే, వాళ్ళు చేసిన తప్ప ఒకటి, ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసింది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పేరు పెట్టి అక్కడి నుంచి మార్చడం వల్ల ఇవాళ చేయాల్సిన పని ఏంటంటే, ఆదిలాబాద్ జిల్లాలో 3 లక్షల ఎకరాలు నీళ్లు ఇవ్వాలంటే తమ్మిడిహట్టి దగ్గర ఖచ్చితంగా కట్టాల్సింది. అది తమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం చేయించండి, చేయొచ్చు. అట్లాగే ఇంకొక అభ్యంతరం ఏంటంటే, కొండపోచమ్మ దగ్గర నుంచి చాలా దగ్గరలో 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేపు కట్టబోయే కేశవాపూర్ రిజర్వాయర్ నీళ్లు తరలించే బదులు అంతకంటే 100 మీటర్ల కింద ఉన్న 518 మీటర్ల దగ్గరనేమో మన మల్లన సాగర్ ఉంటే 618 మీటర్ల దగ్గరనేమో మా కొండపోచమ్మ. అంటే పైకి వచ్చిన నీళ్లు పైకి తీసుకుంటారా, లేకపోతే కింది నుంచి మళ్ళీ తీసుకొస్తారా? అంటే దీనిలో కొంత మన కేటీఆర్ గారు ఆరోపణ చాలా నిజం ఉంది అంటున్నాను. ఎందుకంటే మూర్తిగా ఇరిగేషన్ మంత్రి, మన ముఖ్యమంత్రి వీళ్ళందరూ భాగాలు పంచుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ భాగాలు పంచుకుంటున్నారు అన్నమాట వాస్తవం అంటారు. ఇవాళ 3,800 కోట్ల రూపాయలతో మల్లన సాగర్ నుంచి నీళ్లు తెస్తానికి పోయిన సంవత్సరం మీరు బడ్జెట్ ఒకసారి పేపర్ చూస్తే జీవో నెంబర్ 90 నోట్ కనపడుతుంది. మల్లన సాగర్ నుంచి కేవలం 4,000 కోట్ల రూపాయల నీళ్లు తీసుకొస్తాం, గండిపేటకు నింపుతాం అన్నారు కదా. అటువంటిది ఇవాళ 7,000 కోట్ల కింద పెరిగింది. 40% ఎస్టిమేట్స్ పెరిగినాయి. అంటే ఎవరికి దోపిడీ పెడతానికనే సమస్య వస్తుంది. రెండోది కాంట్రాక్టర్ కూడా. గతంలో మెగా కృష్ణారెడ్డి మొత్తం దోపిడీ చేసిన అన్నారు. మరి మెగాకే ఇచ్చింది కదా ఈ కాంట్రాక్ట్ కూడా. అందుకని మొన్న అసెంబ్లీలో భాగ్యశ్రీ గారు మనం గమనిస్తే మనకు అక్బరుద్దీన్ వయసు ప్రమాణంగా మాట్లాడింది. ఏమన్నాడంటే, మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు అందరికి ఇచ్చారు, ఒక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు మాకు విరాళం ఇవ్వరు, మాకు అధికారం కూడా లేదు కదా. ఇటు కాంగ్రెస్ కి ఇచ్చిండ్రు, అండ్ బీజేపీకి ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ కి ఇచ్చిండ్రు. కనుక ఈ 3 పార్టీలకు వాళ్ళు కొమ్ము కాస్తారని చెప్పిండు. ఇది కరెక్ట్ అంటున్నారు. ఈ మొత్తం మీద ఇలా పెద్ద ఎత్తున కొట్టాల జరుగుతుంది.
ఇక్కడ మరొక అంశం రామ్మోహన్ గారు, మూసి పునరుజ్జీవం చేస్తామంటూ కూడా గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అది ఏదైతే హైడ్రా అనే సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా చెప్తూ వస్తోంది. మరి ఇప్పటి వరకు అది సరైన కార్యాచరణకు రాలేదు. మరి ఇప్పుడైనా ఈ గోదావరి జలాల ప్రారంభోత్సవంలో, శంకుస్థాపన ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ అన్నారు. మరి అది సాధ్యమయ్యే అవకాశం ఉందా? అదే కదా ఇప్పుడు మిస్టరీ అంతా. గతంలో మూసి బ్యూటిఫికేషన్ అయినా పాకిస్తాన్ బ్యూటిఫికేషన్ నుంచి ఇప్పుడు ప్రక్షాళన. మూసీ ప్రక్షాళనకి ఎవరు వ్యతిరేకం, ఏ పార్టీ వ్యతిరేకం కాదు. కానీ హైడ్రా పేరు మీద మూసీ నది పక్కన ఉన్న అపార్ట్మెంట్లు పూర్తి చేసుకుంటూ పేదలు మధ్యతరగతి వాళ్ళని పూర్తిగా నాశనం చేసిండు కదా. అది ఎంత పెద్ద నష్టం. ఏమంటున్నారంటే మూసీ ప్రక్షాళనకు ఇది కాదు మార్గం. నీళ్లు పోస్తే కొట్టుకుపోతుంది మొత్తం అంటే కాదు. అశుద్ధాలన్నీ కూడా ఇదే మూసీ నదిలో కలుస్తున్నాయి. దానికి ఏం చేయాలంటే వేరే పైప్ లైన్ ద్వారా ఆ అశుద్ధాలు పోయే పైప్ లైన్ వేరే వేసి కనీసం 60-70 కిలోమీటర్ల కిందికి, అంటే మనకు నాగోల్ కింద కూడా 30 కిలోమీటర్ల దాకా ఇంకా సిటీ విస్తరిస్తుంది. సిటీ దాటి ఈ అశుద్ధ జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా డ్రైనేజ్ ఇవన్నీ వేరే మార్చాలి. వర్షం నీళ్ళు మాత్రమే పారేలాగా చేయాలి. మనకు సరోవర్ ప్రాజెక్ట్ మనకు బెస్ట్. మనకు సబర్మతి సరోవర్ ప్రాజెక్ట్ మంచి ఉదాహరణ. గంగా ప్రక్షాళన ఎప్పటికి 1,000 కోట్లు ఖర్చు పెట్టిన గంగా ప్రక్షాళన పూర్తి కాలేదు. కానీ మూసీ నది చాలా చిన్నది కనుక వాళ్ళు చేయాల్సిన పని అప్పుడు కూడా సేమ్ అంతే కదా. ఎక్కడ పర్యటన చేయాల్సి ఉండే రేవంత్ రెడ్డి గారు సిటీలో జరిగిందంతా, సిటీలో విధ్వంసం అంతా. కానీ ఇక్కడ పోయి నల్గొండ జిల్లాకు పోయి పర్యటన చేసి వచ్చింది. అక్కడ మూసీ నది నల్గొండ జిల్లా వాళ్ళకు, హైదరాబాద్ జిల్లా వాళ్ళకు పంచాయతీ పెట్టారు. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే ప్రక్షాళనకి ఎవరు వద్దంటలేదు. కానీ ప్రక్షాళనకు 16,000 కోట్ల రూపాయల నుంచి అంచనాలు 1,20,000 కోట్లకు ఎందుకు పెరిగినాయి. ఎక్కడ 16,000 కోట్లు, ఎక్కడ 1,20,000 కోట్లు. ఎస్టీపీలు కూడా 35 ఎస్టీపీలు కట్టారు ఇప్పటికే. దాని మీద అవి ఇంకా కొంచెం ఎస్టీపీలు పెంచండి. అశుద్ధ జలాలు, మురుగు జలాలు అందులో పోకుండా చేయండి. కేవలం వర్షాకాలంలో వర్షంతో కొట్టుకుపోద్ది. అప్పటికి అంత పెద్దగా అవసరం లేదు. ఇంకోటి గండిపేటకు హిమాయత్ సాగర్కి వచ్చిన దోకా అయింది. మనం చూసాం కదా, 2 నిండు కుండలుగా మారినాయి. మామూలు మంచి వర్షాలు పడితే వాళ్ళు సరిపోతుంది. వాళ్ళు చేయాల్సిన పని కాదు. ఫేజ్ 1 ఫేజ్ 2 ఏవైతున్నాయో అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళ ఫేజ్ 13, 14 మేము ప్రారంభిస్తామంటారు. కానీ దాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కేశవాపూర్ రిజర్వాయర్ మనకు చాలా మంది తెలుసు. మన మీడియా కూడా బాగా ఫోకస్ చేసింది. జవహర్ నగర్ అని చెత్త డంపింగ్ యార్డ్ ఉంటుంది. అక్కడ చాలా, నేను కూడా డిమాండ్ చేసిన. అక్కడ పక్కనే ఉన్న కేశవాపూర్ రిజర్వాయర్ తొలగిస్తే అక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్ మొత్తం అంతా రింగ్ పైప్ లైన్ వేస్తే రేపు పొద్దున కోటి కాదు, ఇంకొక కోటి జనాభా కూడా వాటర్ సప్లై అవకాశం ఉంటుంది. కేటీఆర్ గారి విమర్శలో పూర్తిగా వాస్తవం ఉంది అంటున్నాను. అది నేను మొదటి చెప్తున్నాను. కేటీఆర్ రాజకీయ పార్టీ పక్కన పెట్టండి. ఇవాళ మల్లన సాగర్ నుంచి జలాలు తరలించడం అంటే కాంట్రాక్టర్లకు 4-5 వేల కోట్ల రూపాయలు దోచిపెట్టడం తప్ప ఇంకొకట్లేదు. అదే కొండపోచమ్మ సాగర్ నుంచి 1600-1700 కోట్లలో ఈ నీళ్లు వస్తాయి. ఇది ప్రభుత్వం మరి మళ్ళా రేపు పొద్దున విమర్శలు ఎదుర్కొంటే ప్రభుత్వం మాత్రం మొదటి కేసులు అవుతాయి. రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారికి వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది ఇవాల్టి న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.